ఫ్రెండ్స్ తమ్నైల్ చూశారు కదా, క్యారెట్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంకా మనకి క్యారెట్ కర్రీ రోటీలోకి కానీ అలాగే చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్యారెట్లు అలాగే ఉల్లిపాయ టమాటా కరివేపాకు అన్నీ కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. మీకు ఇప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ కర్రీ మనకు చాలా ఈజీగా అయిపోద్ది అన్నమాట. చాలామంది డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాగే పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. కొన్ని వెజిటేబుల్స్ ఇలా కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోద్ది అన్నమాట. ఇంకా ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసి శనగపప్పు పోపు దినుసులు ఉల్లిపాయ కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకు వెజిటేబుల్స్ కొంతమంది ఉడకబెట్టి చేసుకుంటుంటారు కదా, నీరు పంపేసి. అలా కాకుండా కుక్కర్లో వేసుకోండి. మనకు అందులో ఉండే పోషక విలువలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా. ఇంకా క్యారెట్లు అయితే యాడ్ చేస్తున్నాను. క్యారెట్లు యాడ్ చేసిన తర్వాత కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవుతాయి అనేసి మూత అయితే పెట్టేశాను అనమాట. చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఇంకా ఇందులోకి మనము రాక్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసేసి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఊకే మూత అలాగా పెట్టేశాను అనమాట, ఫ్రై అవ్వడం కోసం. మనకు బాండీలో చేసుకున్నామనుకో చాలాసేపు పడుతుంది కదా, అలా కాకుండా ఇలా కుక్కర్లో చేసుకున్నామనుకో ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేశాను. చూడండి ఇంక ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇంకా టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసిన తర్వాత అలాగే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి కలిపి ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాము విజిల్ రావడానికి. ఇందాక నేను క్లోజ్ చేయలేదు చూడండి, మూత ఒకేలా పెట్టేశాను. మూయడం అంటే ఇప్పుడు విజిల్ వచ్చేటట్లు క్లోజ్ చేసేసాను అనమాట మూత. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. కూరగాయలు ఏవైనా ఒక విజిల్ ఇచ్చుకోండి, బాగా ఉడికిపోతాయి కుక్కర్లో. చూడండి ఉడికిపోయింది బాగా. ఇంక ఇప్పుడైతే మూత తీసేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం అలాగే కొబ్బరి పొడి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది కర్రీ అయితే. ఇంకా నేను కొద్దిగా ఉప్పు తక్కువైందని మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకుంటున్నాను. చూడండి బాగా ఉడికిపోయింది కుక్కర్లో. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుందని వీడితో పెట్టారనమాట. ఇంకా వంటలు అలాగే కొంతమందికి తెలియవు కదా, అలాంటప్పుడు ఉపయోగపడుతుందని పెట్టానమాట. ఇంక ఇప్పుడు నేనైతే క్యారెట్ కర్రీలోకి చపాతీలు అయితే చేశాను ఫ్రెండ్స్. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే కొద్దిగా పెరుగు ఉంటే ఎప్పుడైనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిండి కలిపేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అయితే. ఇంకా చపాతీలు చేయడం కూడా అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ క్యారెట్ కర్రీ రెసిపీ అయితే. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.